夏天会因为谁而放慢了脚步，热闹的蝉鸣，复杂心情，不知道未来有怎样风景。电影会因为谁而重现了剧情，突然的暴雨，路看不清，不知道今晚有没有星星。看着那最后一颗烟花或消失天际，提醒我有些话不说，一切会不会太晚？我就是一直这样的喜欢你，在无眠的寒夜，告别的季节，拼命再勇敢一些，我们会一天长长的走下去。答案的秘密，无解的问题，都变成了最简单的一句，谢谢你。అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఈ పేర, దీనితో పాటు ఈ ఫార్ములా కూడా. నువ్వు ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. గుర్తుపెట్టుకోవడం అలవాటే కాబట్టి నీకు కష్టం ఏం కాదులే. త్వరగా చూసుకోలేదంటే క్లాస్ నుంచి పంపించేస్తారు. కష్టపడి పాస్ మార్క్స్ తెచ్చుకున్నాడు. ఇది 45 ర్యాంక్, నాదేమో 38. నువ్వు నాకు నేర్పిస్తున్నావా? నీ మార్క్స్ దారుణంగా ఉన్నాయని మొదటిసారి ఒకరు అంటున్నారు. సిఏ, నీ డెస్క్ మేట్ జోక్స్ బాగా వేస్తుంది. చాలు ఆపుతారా? షియాన్ని చూసి నవ్వడం ఆపండి. నువ్వు ఇక్కడ కొత్త కాబట్టి నీకు తెలియదు. చియో మెయిన్ క్యాంపస్ లో ఉన్నప్పుడు తను ఒలింపియాడ్ కంటెస్టెంట్. అయినా ఎంట్రన్స్ ఎగ్జామ్ టైంలో తను రోబోట్ కాంపిటీషన్ కి ప్రిపేర్ అవుతున్నాడు. ఎగ్జామ్ మామూలుగా రాశాడు, అయినా మ్యాథ్స్ లో మంచి మార్క్స్ వచ్చాయి. ఓ అవును సియుఏ, ఇప్పుడు టీచర్ చెప్పింది నాకు అర్థం కాలేదు. కొంచెం నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తావా ప్లీజ్? ఇదిగో ఇది. నేను ఇక్కడ కూర్చోవచ్చా? నేను చదివేశాను, కానీ టీచర్ చెప్పినప్పుడు నేను సరిగ్గా వినలేదు. ఈరోజు మనకు ఏం క్లాసెస్ ఉన్నాయి? చదవాలి, టెన్షన్గా ఉంది. నాకు కూడా నేను ఇంతవరకు హోంవర్క్ పంపించాను. రేపు మనకు హాలిడేస్ ఏమీ అర్థం కావట్లేదు. షియాన్, నిన్నే వెతుకుతున్నాను. ఫైనలీ దొరికావు. ఏంటి విషయం? నీ ఫేస్ చాలా డల్గా ఉంది. మీకు ఇప్పుడు ఏ క్లాస్ జరగడం లేదా? హా, సెల్ఫ్ స్టడీ క్లాస్ ఉంది. పెద్ద విషయం ఏం కాదు. ఓ, పద, నిన్ను ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్తాను. ఈరోజు నీకు ఒక స్పెషల్ ప్లేస్ చూపిస్తున్నాను. ఇది నా సీక్రెట్ ప్లేస్. ఇప్పుడైనా చెప్తావా ఏం జరిగిందో? అలాంటిదేం లేదు. నేను నా క్లాస్మేట్ కన్నా వెనుకబడి ఉన్నాననిపిస్తుంది. చాలా చాలా వెనుక. నేను అర్థం చేసుకోగలను. ఎందుకంత సర్ప్రైజ్ అవుతున్నావు? మర్చిపోకు, చెన్నైకి నేను నీకన్నా 2 సంవత్సరాల ముందు వచ్చాను. హై స్కూల్ మొదలుపెట్టినప్పుడు ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ నాకు బాగా తెలుసు. కానీ అలా అనిపించడం లేదు. ఎందుకంటే అన్ని చోట్ల అలా కనిపించడం కరెక్ట్ కాదు. కానీ నీ మాటలు నాకు అర్థమవుతున్నాయి. మనం మెయిన్ క్యాంపస్లోని పిల్లల్లా కాదు. మొదటిసారి షెన్హై వచ్చినప్పుడు నా పరిస్థితి కూడా ఇలాగే ఉండేది. నాకు కూడా ఎవరు తెలిసేది కాదు. ఇక్కడ వాతావరణం కూడా అలవాటు లేదు. ఇంతకుముందు నేను ఏ స్కూల్ అయితే చదివానో అక్కడ కేవలం చదివే ఉండేది.
కానీ ఆ తర్వాత నేను షెన్హాయ్ వచ్చాను. ఇక ఇక్కడ నా ప్రపంచమే మారిపోయింది. అప్పుడే నాకు తెలిసింది స్కూల్ చదువుకునే ప్లేస్ మాత్రమే కాదు. మొదట్లో ఇదంతా నాకు చాలా కొత్త. కానీ మెయిన్ క్యాంపస్లో ఉండే నా క్లాస్మేట్స్ సిటీలోనే ఉండేవారు. వాళ్ళకి వాతావరణం బాగా అలవాటు. వాళ్ళ ఆలోచన నాకన్నా ప్రత్యేకంగా ఉండేది. నేను ఏ మార్క్స్ చూసి గర్వపడేవాన్నో అవి ఇక్కడ వాళ్ళకు ఏమీ కాదు. అంటే మీ విషయంలో కూడా మొదట్లో ఇలా జరిగింది. నాకు నా క్లాస్మేట్స్ అంటే కొంచెం జలసీగా ఉంటుంది. చెప్పాలంటే వాళ్ళకి చాలానే తెలుసు. నేను వాళ్ళందరికన్నా డిఫరెంట్గా ఉన్నాను. మా ప్రపంచం ఎప్పుడూ ఒక్కటి కాదు. మ్హూ. నువ్వు అలా ఆలోచించుకో. మనకి వాళ్ళకి చాలా తేడా ఉంది. కానీ అది మాత్రం అదుపు తప్పనివ్వకు. నాలెడ్జ్ని, విజన్ని ఫ్యూచర్లో ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేసాం. నాకు ప్రామిస్ చేసియాన్, మనం ఎప్పటికీ ఓటమిని ఒప్పుకోకూడదు. ఇది నాకు ఎక్స్ప్లెయిన్ చేయగలవా నువ్వు? నాకు అర్థం కావట్లేదు. సియుఏ, నువ్వు ఇది నాకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తావా? నాకు ఇంకా అర్థం కాలేదు. టీచర్ని అడుగుదామా? ఒక్క నిమిషం, అయిపోతుంది. ఈ పేజెస్ అన్ని మనం మళ్ళీ సెపరేట్ గా రాయాల్సి ఉంటుంది. షియాన్, నాకు ప్రామిస్ చేయి. ఈ షెన్హాయ్లో మనం ఓటమిని ఎప్పుడు ఒప్పుకోకూడదు. ఏం పర్వాలేదు, మనం మన సీట్స్ని ఎక్స్చేంజ్ చేసుకుందామా? అప్పుడు నువ్వు ఇక్కడే కూర్చోవచ్చు. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావో చెప్తావా? ప్లేస్ని క్లియర్ చేస్తున్నాను, నువ్వు ఈజీగా చదువుకోవడానికి. ఈ ప్లేస్ సరిపోతుందిలే. ఒకసారి వెళ్తే మళ్ళీ రావద్దు. నేను కూడా నా బ్యాగ్ బుక్స్ ఇక్కడికి తెచ్చుకుంటాను. థ్యాంక్ యూ. మీరు జుంకాంగ్తో మాట్లాడండి. షియాన్ని ఏడ్పించడానికి తన స్కూల్ బ్యాడ్జ్ దాచేశాడు. వెతకడానికి నాకు చాలా టైం పట్టింది. ఏంటో ఈ పిల్లడు. షియాన్ స్కూల్ ఎలా ఉందట? తెలియదు. ఒకరోజు గడిచింది, తనతో మాట్లాడలేదు. ఏమైంది? ఎందుకు నిట్టూరుస్తున్నారు? అది ఏంటో షియాన్ మనందరికీ దూరం అయిపోతుందని నీకు అనిపించడం లేదా? తను పెద్దదవుతుంది. నాకు ఇప్పటికీ గుర్తుంది, తను చిన్నప్పుడు మనతో పాటు అన్ని చోట్లకి వస్తూ ఉండేది. కానీ ఇప్పుడు చూడు. మీరు అనవసరంగా టెన్షన్ పడుతున్నారు. మీకేమనిపిస్తుంది? తను మనతో ఎప్పుడు ఇలాగే బిహేవ్ చేస్తుందా? అలా ఎప్పటికీ ఉండదు. మీరు జుంకాంగ్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం మంచిది. మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు, అదే ఎక్కువ. నువ్వు చెప్పేది నిజమే. జుంకాంగ్ చాలాసేపటి నుంచి షియాన్ రూమ్లో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? అమ్మా నాన్న, నేను వచ్చేసాను. ఇలారా షియాన్, ఇదిగో ఫ్రూట్ తిని తల్లి. నాకు ఆకలి కాలేదు. నువ్వు చూసావా? నేను కరెక్ట్గానే చెప్పాను కదా. జున్కాంగ్, నువ్వు నా గదిలో కూర్చుని ఏం చేస్తున్నావు? నువ్వు తలుపు లాక్ చేయలేదు, అందుకే నేను వచ్చాను. నువ్వు నా డైరీ చదివావా? లేదు, నేను చదవలేదు. మరి నా డైరీ లేదు, నేను చదవలేదు. లేదు. జున్కాంగ్, అమ్మా అమ్మా, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. అయ్యో, ఏమైంది? ఎందుకు అరుస్తున్నారు? అమ్మా, నువ్వే చూడు దీన్ని. నువ్వు నీ నోట్బుక్ కాల్చుకోవచ్చు కదా, నాదెందుకు కాల్చావు అయ్యో, చెప్పు. గొడవ పడకండి. ఏం చేస్తున్నావు? ఇది కేవలం ఒక డైరీయే కదా. వాడికి తెలివి లేదు, నీకు కూడా తెలివి లేదా? అయినా కూడా
ఈ డైరీ గీరీ రాయడానికి బదులు నువ్వు నీ చదువు మీద దృష్టి పెట్టడం మంచిది. వాడు కావాలని చేయలేదు కదా, వాడిని అంత కోపంగా ఎందుకు చూస్తున్నావు? నేను నా చదువుని నెగ్లెక్ట్ చేయడం లేదు. వీడే ఫెయిల్ అయిపోతూ ఉంటాడు, నేను కాదు. మీరు నన్ను మాత్రమే ఎందుకు బ్లేమ్ చేస్తారు? నేను మీ కూతుర్ని కాదా? ఎందుకు నాతో ఇలా మాట్లాడుతున్నావు? ఏంటి ఈ పద్ధతి? నాకు కూడా ఇదంతా కష్టంగానే ఉంటుంది. వంట చేయడం, నీ బట్టలు ఉతకడం. పెద్దదానివి అయ్యావు కదా, కొంచెం అర్థం చేసుకో. అయ్యయ్యయ్య, ఇలా వాదిస్తావేంటి? చాలు 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 చాలు, ఇక్కడ ఆపండి. చాలా అయిపోయింది, ఇంకా ఆపండి. షియాన్, నువ్వు కూడా కోపం తెచ్చుకోకు. వెళ్ళు, నీ గదిలోకి వెళ్ళు, సరేనా? ఇదిగో మీ అమ్మ దీన్ని వెతికింది. ఈ రోజు నుండి ఒకవేళ ఎవరైనా స్కూల్ బ్యాచ్ పెట్టుకోకపోతే నేను వాళ్ళని క్లాస్లో కూర్చొనివ్వను, తిన్నగా ఇంటికి పంపించేస్తాను. ఏంటి అల్లరి? నేనేం ఏడవను, అస్సలు ఏడవను. రండి. సియుఏ, నేను మధ్యాహ్నం నీకోసం గోల్డెన్ కేక్స్ తీసుకొచ్చాను. రేపు షియాన్కి కూడా తీసుకువెళ్ళు. షియాన్ ఇక్కడికి ఇప్పుడే వచ్చింది. అయితే పైగా తను నీ క్లాస్లోనే ఉంది. తన్ని జాగ్రత్తగా చూసుకో. గమనిస్తూ ఉండు. తనతో ఎవరైనా మిస్బిహేవ్ చేస్తారేమో చూస్తూ ఉండు. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. సరే, నేను వెళ్తాను. గుడ్ నైట్. చెప్పేది వింటున్నారా? కంప్యూటర్లో ఆడడం ఆపండి, ఇక్కడికి రండి. ఈ స్కూల్ పాత స్కూల్ కన్నా చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ మల్టీమీడియాని యూజ్ చేస్తున్నారు. అందుకే నేను ఇది నేర్చుకుని తీరాలి. దానికి తోడు నేను సీనియర్ ఇయర్లో స్కూల్కి త్వరగా వెళ్ళాలి. నేను త్వరగా బయలుదేరాలి. షియాన్, పదా త్వరగా వెళ్దాం. ఐఎమ్ సారీ సియాన్ అక్క. నిన్న జరిగిన దానిలో తప్పంతా నాదే. నేను నిన్ను అడగకుండా నీ డైరీని తీసుకోకుండా ఉండాల్సింది. పైగా నేను నీ డైరీని కాల్చేశాను కూడా. అక్క, తప్పంతా నాదే. ఐఎమ్ సో సారీ అక్క. అక్క, నేను సారీ చెప్తున్నాను, క్షమించు. లేకపోతే అమ్మ నన్ను బాగా కొడుతుంది. నువ్వు చెప్పావా? చూసావా? ఇంకెప్పుడు నా వస్తువులు ముట్టుకోనని ప్రామిస్ చేయి. నేను ప్రామిస్ చేస్తున్నాను. షియాన్, ఈరోజు టిఫిన్కి నీకు ఇష్టమైన ఐటెంని ప్రిపేర్ చేశాను. ఇది ఎలా చేయాలి? నాకు నేర్పించు. నేను అదే చేస్తున్నాను, చూడు. ఇది మ్యామ్ ఇచ్చారు కదా, దీన్ని నువ్వు 3 సార్లు నీ కాపీలో. హే, ఏం చూస్తున్నావు? పిచ్చిదానా. తన మాటలు పట్టించుకోవద్దు. తను ఎప్పుడూ అంతే. నా పేరు ఫెంగ్. నేను కలవడం సంతోషంగా ఉంది. ఏ అవును షియా, సియోఏ నీకు ఫ్రెండా? కాదు. ఏంటి కాదా? నువ్వు క్లాస్కి రావడానికి ముందు తను నీ డ్రావర్లో ఏదో పెట్టాడు. ఇది నాకేం అక్కర్లేదు. మామ్ నీకు ఇవ్వమని చెప్పింది. ఏదైనా కానీ నాకేం అక్కర్లేదు. ఇది గోల్డెన్ కేక్.
నాకు ఇదంటే చాలా ఇష్టం. సరే అయితే దాన్ని నువ్వే తినేసి. సియుఏ మీ మామ్ చాలా మంచివారు. హే, ఆ విషయం వదిలే. మనం కూడా ఫ్రెండ్స్ కాదు కదా. తను నిజంగానే చాలా మంచివాడు. మ్యాథ్స్ చాలా బాగా చేస్తాడు. తను మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా సాల్వ్ చేసేస్తాడు. చెప్పాలంటే అదొక ఆర్ట్. మరి నేనేం చేయను? మేమిద్దరం కలిసి ఒకే క్లాస్లో ఉంటామని ఎప్పుడు అనుకోలేదు. ఏం వాగుతున్నావు? నువ్వు మాట్లాడుకో. వెన్ ఇక్కడ కూర్చున్నప్పుడు ఇలా చేసేవాడు కాదు కదా. ఏ నీ చెయ్యి నాకు తగులుతుంది. ఏయ్, ఇది ఇక్కడ చేయకు. డస్ట్బిన్ దగ్గరికి వెళ్ళి చెయ్యి. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. శ్యామ్ కొంచెం ఎక్కువ చేస్తున్నాడు. తను ఎప్పుడూ అంతే, మొండివాడు, ఎప్పుడూ చదువుతూనే ఉంటాడు. ఒకవేళ లిటిల్ మాన్స్టర్తో పాటు కూర్చుంటే తను చాలా కష్టపడాల్సి ఉంటుంది. కరెక్ట్గా చెప్పానా? నేను తన ఫ్రెండ్ని కాదు, మరి నాకెలా తెలుస్తుంది? నువ్వంతా మర్చిపోయావు అనుకుంటా. తను మిడిల్ స్కూల్లో ఉండేది. మీ ఇద్దరి మధ్య మ్యాథ్స్లో కాంపిటీషన్ జరిగింది. ఆ టైంలో నీకు హెల్త్ బాగాలేదు, అందుకే నువ్వు సెకండ్ వచ్చావు. తను నిన్ను ఒక వారం పాటు ఏడిపించింది. అదంతా మర్చిపోయావా నువ్వు? నిజమా? నేను ఎప్పుడూ అబద్ధం చెప్పను. చూడు, మిడిల్ స్కూల్లో మేమిద్దరం సేమ్ క్లాస్ కాదు, కానీ నేనిచ్చిన నోట్స్తోనే వీడు పాస్ అయిపోయాడు తెలుసా? ఒకసారి చెప్పేది విను. ఈరోజు మ్యాథ్స్ టెస్ట్ పెడుతున్నారు కదా, అది అయిపోయిందా? నువ్వు ఆ టైంలో క్లాస్లో లేవు. షాంగ్ నీ పేపర్ తీసుకున్నాడేమో. అదేంటంటే నువ్వు నా టెస్ట్ పేపర్ తీసి పెట్టావా? అది నా బాధ్యత కాదు. వెళ్ళి క్లాస్ మానిటర్తో మాట్లాడు. అరే, తను భయపడుతుంది అనుకుంటా. అది నీ దగ్గర ఎక్స్ట్రా కాపీ ఉందా ఇప్పుడు పెట్టిన ఎగ్జామ్ పేపర్ది? నేను ఎక్స్ట్రా కాపీస్ అన్ని వెనక్కి ఇచ్చేసాను. ఏ డెస్క్ పెట్టి నీకోసం కాపీ తీసుకోలేదా? ఏం పర్వాలేదు, నేను టీచర్ని డైరెక్ట్గా అడుగుతాను. పాపం లిటిల్ మాన్స్టర్. తన డెస్క్ పెట్టి మంచివాడు కాదు. అంతా నీ వల్లనే జరుగుతుంది. అసలు నాకు దానికి సంబంధం ఏంటి? ఎందుకు సంబంధం లేదు? ఒకవేళ నువ్వు తనని వెళ్లకుండా ఆపుంటే ఈరోజు లిటిల్ మాన్స్టర్ పరిస్థితి ఇలా ఉండేది కాదు. టెస్ట్ కాపీస్ దాచి ఉంటే షాంగ్ తనతో అలా ప్రవర్తించేవాడు కాదు. నిజమే, నువ్వే నీ డ్యూటీ కరెక్ట్గా చేయలేదు. దాని గురించి నన్ను బ్లేమ్ చేయకు. అవును. మీ ఇద్దరిని సరే, నెక్స్ట్ టైం నేను గుర్తుపెట్టుకుంటాను. నెక్స్ట్ టైం కదా. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ దగ్గర టెస్ట్ కాపీస్ ఎక్స్ట్రా ఏమన్నా ఉన్నాయా? ఒకవేళ నువ్వు కొద్దిసేపటి క్రితం వచ్చుంటే దొరికేది. మిగతా సెక్షన్స్ పిల్లలకి కాపీస్ తక్కువ అయ్యాయి, అందుకే అక్కడికి పంపేశాను. అక్కడ సీనియర్ టీచర్స్ ఆఫీస్లో దానికి వేరే ప్రింటర్ కూడా ఉంది. ఇదిగో, వీటిని అక్కడ తీసుకెళ్ళు. వీటిని కాపీస్ తీయించు. ఓకే, థ్యాంక్ యూ సార్. త్వరగా వెళ్ళు. వావ్, టీచర్స్ డేకి మనం చాలా గిఫ్ట్లు ఇచ్చాం. ఒక కొత్త టీచర్ వచ్చారు, ఆయనకి ఏ గిఫ్ట్ ఇవ్వలేదు. సరేలే, పద పద. హలో సార్. హలో షియాన్, నానా, ఇక్కడేం చేస్తున్నావు? స్కూల్ అయిపోయాక మనిద్దరం కలిసే ఇంటికి వెళ్దాం నాన్న. ఓకే. షియాన్, నువ్వు చాలా సెన్సిటివ్ అని నాన్నకు కూడా తెలుసమ్మా. కొత్త వాతావరణం, కొత్త జనాలు, వీటన్నిటినీ అలవాటు చేసుకోవాలమ్మా.
దీన్ని తండ్రి కూతుర్లా బంధం లాంటిదనుకో, సరేనా? చూడు, నాన్న నీ కోసం డ్రై ఫ్రూట్స్ కొంటారు. నీ చిన్నప్పుడు నువ్వు బాగా ఇష్టంగా తినేదానివి. ఇక్కడే ఉండు. డియర్ షియాన్, ఈ డైరీ కొత్త స్కూల్కి వచ్చినందుకు నాన్న తరపు నుండి గిఫ్ట్. ఈ అపరిచిత వాతావరణంలో నీ మనసులో ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. వాటిని నువ్వు నాకు చెప్పలేకపోవచ్చు. చెప్పాలంటే నువ్వు వీటి గురించి నాతో ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ నాన్నకి అంతా అర్థమవుతుంది. నిన్ను సపోర్ట్ చేస్తాను కూడా. మన ఇద్దరం కలిసి గట్టిగా కష్టపడదాం. మై డియర్ షియాన్. నాన్న పరిస్థితి కూడా అచ్చం నాలాగే ఉంది. నాన్న కూడా ఈ వాతావరణానికి అలవాటు పడాలి. నాన్న, నేను మీతో కలిసి గట్టిగా కష్టపడతాను. షియాన్, ఇదిగో. థ్యాంక్స్ నాన్న. ఇదేంటి? నాన్న, హ్యాపీ టీచర్స్ డే. థ్యాంక్ యూ. నా కూతురు చాలా తెలివైనదైపోయింది. ఇది నాకివ్వండి. పద వెళ్దాం. పదండి. చెంగ్, షియాన్, అరే సావయు, ఆంటీ, మీరు స్కూల్ నుండి వస్తున్నారా? చూడండి, సియుఏ కూడా మీ వెనకే వస్తున్నాడు. హలో అంకుల్. జావు ఈ వారం వస్తానన్నాడు. నేను తనతో పార్టీ చేసుకోవాలని చూస్తున్నాను. మీ ఇద్దరు కొంచెం తక్కువ తాగితే మంచిది. మీ ఆరోగ్యాలు కూడా చూసుకోండి. ఇప్పుడు మీకేం 20 ఏళ్ళు కాదు. అవును షియాన్, నేను నీ కోసం గోల్డెన్ కేక్ పంపించాను. నచ్చిందా? చాలా బాగుంది. నేనైతే అన్ని కూడా తినేసాను. నీకు నిజంగా నచ్చాయా? నేను నీ కోసం మళ్ళీ కొని తెస్తాను. థ్యాంక్ యూ ఆంటీ. యో వెల్కమ్. ఈ పిల్లల స్నేహం ఎంత బాగుందో కదా. అచ్చం మీరు జావ్ స్కూల్లో ఎలా ఉండేవారో అలాగా. చాలా సంవత్సరాలు నేను గడిచిపోయాయి. చెప్పాను కదా, ఇప్పటికీ ఆ రోజు మామ్ నీకు ఇవ్వమని చెప్పారు. వింటుంటే సరదాగా నువ్వు నన్ను ఉంటుంది. పడేయడానికి నాకు ఇప్పటికీ అవన్నీ గుర్తున్నాయి. ట్రై చేయడానికి అలా చెప్పావనుకున్నాను. వింటుంటే చాలా సరదాగా ఉంటుంది. అవును, ఈ పిల్లలిద్దరిని కలిపి స్కూల్కి పంపిస్తే ఎలా ఉంటుంది? ఈ విషయంలో మీ ఉద్దేశం ఏంటి? అవును నిజమే. మీ ఇద్దరు కలిసి స్కూల్ కి వెళ్ళండి. ఆ తర్వాత మేము ఒకరి తర్వాత ఒకరం బ్రేక్ఫాస్ట్ చేస్తాం. కరెక్ట్ గా నేను చెప్పారు. ముందే ఎందుకు ఆలోచించలేదు? సరిగ్గా చెప్పారు. సియుఏ, ఇక సైకిల్ తీసుకువెళ్ళకు. ఇక నుండి నువ్వు షియాన్ తో కలిసి నడుచుకొని వెళ్ళు, సరేనా? ఇలా అయితే మీరిద్దరు కలిసి స్కూల్కి వెళ్ళొచ్చు కదా. ఇక నాకు కూడా టెన్షన్ ఉండదు కదా. తప్పకుండా వెళ్తాం. ఓ మంచి మాట చెప్పారు. చాలా చాలా మంచిది. మంచిది. మీరిద్దరు ఒకే క్లాస్ లో ఉన్నారు. ఇక చదువులో కూడా ఒకరికొకరు హెల్ప్ చేసుకోవచ్చు. ఏమంటావు చెప్పు? అవును నిజమే. షియాన్, నేను ఒకటే క్లాస్. మేము ఎక్కువ కలుస్తూనే ఉంటాం. చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా మంచిది. బాగా చెప్పారు. Correct చాలా గా బాగుంది. రండి వెళ్దాం, పదండి. సరే. రేపు టిఫిన్ మా ఇంట్లో చేయండి. అవునా? యాక్టింగ్ మరీ అంత ఘోరంగా ఏమీ లేదు. నువ్వు కూడా. నేను ఎల్లుండి వస్తాను. ఓకే, మళ్ళీ బాయ్ బాయ్. కలుద్దాం. తప్పకుండా రండి, మేము బాయ్. వెయిట్ చేస్తుంటాం. ఇదిగో, ఇది నాకివ్వండి మీరు. పద వెళ్దాం. వింటున్నావా షియాన్? షావుయున్ ఆంటీ నీకోసం ఏదో తీసుకువచ్చారు.
నేను ఏదో ఒకటి చేస్తాను, నువ్వు కూడా ఇచ్చిసిరా. ఇచ్చిపుచ్చుకోవడం ఎప్పుడు సమానంగా ఉండాలి. అలాగే, నాకు తెలుసులేండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హే, ఏమన్నా కావాలా? క్లాస్మేట్ సియువే. ఇదిగో బ్రేక్ఫాస్ట్. మళ్ళీ బాయిల్డ్ ఎగ్స్. ఇవి అంత బాగుంటాయా ఏంటి? నీకు బాయిల్డ్ ఎగ్స్ అంటే ఇష్టం అనుకున్నాను. నాకు ఇవి తినడం ఇష్టం లేదు. నీకు నచ్చకపోతే పారేసి. వస్తున్నావా లేదా? ఒకవేళ నీకు తొందరగా ఉంటే నువ్వు వెళ్ళిపోవచ్చు. ఆ? ఒకవేళ వాళ్ళు కలిసి వెళ్ళమని చెప్పకపోయి ఉంటే అప్పుడు నేను తప్పకుండా వెళ్ళిపోయావాడిని. ఒక విషయం నువ్వు జాగ్రత్తగా విను. అందరూ ఉన్నప్పుడు మాత్రం యాక్ట్ చేస్తే చాలు. అన్నిటినీ సీరియస్గా తీసుకోకు. షియాన్, ఒకవేళ నువ్వు తినకపోతే నేను తినేస్తాను. ఇదిగో. నువ్వు ఎంత మంచిదానివని నేను అస్సలు అనుకోలేదు. మరీ అంత చదివేకు, నేను పాస్ చేస్తానులే ఫ్రెండ్. అవునా, నువ్వు చేస్తావా? అందరూ నిలబడండి. అందరూ కూర్చోండి. ఈరోజు క్లాస్లో సెల్ఫ్ స్టడీ చేద్దాం. నేను మీ అందరికీ ఒక పేపర్ సెట్ ఇస్తాను. నాకు ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంది. మీ ముగ్గురు ఇలా వచ్చి అందరికీ పేపర్స్ పంచండి. తీసుకోండి. వ్యాన్ వ్యాన్, ఎస్ సార్. నువ్వు డిసిప్లిన్ థ్యాంక్ ఇన్ఛార్జ్. యూ. ఒకవేళ ఎవరైనా మాట్లాడితే తన పేరు వెంటనే బోర్డు మీద రాయి. తిరిగి వచ్చిన తర్వాత నేను వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాను. ఓకే. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇక నుండి ఎవరు మాట్లాడకూడదు, లేకపోతే బోర్డు మీద పేరు రాస్తాను. ఒకసారి చూడు. నేను నీ మ్యాథ్స్ నోట్స్ తీసుకోవచ్చా? ఏంటి? నేను నీ మ్యాథ్స్ నోట్బుక్ తీసుకోవచ్చా? వెన్ షాన్ ఫెంగ్ చదువులో నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. మేం మాట్లాడడం లేదు. షియాన్ మ్యాథ్స్ నోట్స్ అడుగుతుంది అంతే. మేం మాట్లాడుకోవడం లేదు. అయినా నీకు అంత ఇబ్బందిగా ఉందా? వదిలేసాయి. ఓయ్ చూడు చూడు చూడు, తను బ్లాక్ బోర్డ్ మీద పేరు రాస్తుంది. సార్, షియాన్ నన్ను నోట్స్ అడిగింది అంతే. మేమిద్దరం మాట్లాడుకోలేదు. నోట్స్ అడుగుతున్నావా? నోట్స్ తీసుకున్న తర్వాత ఏం చేసావో నేను అంతా చూశాను. నాకు తెలుసు మీలో అసలు ఎవరి దృష్టి కూడా చదువు మీద లేనే లేదు. 10 సార్లు నోట్స్ అడగడం, మీ సీటు మార్చుకోవడం, సీక్రెట్గా మాట్లాడడం నేనేమీ చూడలేదనుకున్నావా? కరెక్ట్గానే చెప్పానా నేను? సార్, నేను తప్పు చేస్తానని నాకు తెలుసు. చూడు షియాన్, విషయం అదొక్కటే కాదు. నువ్విక్కడి వాతావరణాన్ని బాగా అలవాటు చేసుకోవాలి. ఈ రోజు సార్ కోపానికి ఎర్రబడిపోయాడు. నిన్ను నువ్వు టీచర్, చూసుకున్నావా? ఒక కంప్లైంట్ ఇవ్వాలి. జిక్కి క్లాస్లో మాట్లాడుతున్నాడు. జీకి ఎవరితో నువ్వు మాట్లాడొద్దని నేను నీకు ఎన్నిసార్లు అని చెప్పాలి? పద, నిలబడు. నేను ఒక్కనే మాట్లాడడం లేదు సార్. షది ఇంకా సీఏ కూడా ఎప్పటి నుండో మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరు కూడా మాట్లాడారు. ఇక షాన్ కూడా ఎప్పటి నుండో మాట్లాడుతున్నారు.
లేచి అందరూ నిలబడండి. మీకు ఎన్నిసార్లు అని చెప్పాలి? మీకు అసలు అర్థం కావడం లేదా? మిగతా పిల్లల్ని చూసి నేర్చుకోండి. అందరూ చదువుకుంటున్నారు, కానీ మీ మాటలు మాత్రం పూర్తి అవడం లేదు. ఒకవేళ మీ దగ్గర అంత ఫ్రీ టైం ఉంటే స్కూల్ అయిపోయాక ఇక్కడే ఉండండి. నేను మీ అందరికీ డ్యూటీ ఇస్తాను. అది పూర్తి చేసిన తర్వాత ఇంటికి వెళ్ళొచ్చు. ఇదంతా నీ వల్లే. ఏంటి అలా చూస్తున్నారు? సారీ. ఆయన అప్పుకో. హే షాన్, నువ్వు ఇలా ఎందుకు చేస్తావు? ఒకవేళ మాట్లాడకపోయి ఉంటే ఈ పని చేయాల్సి వచ్చేది కాదు. నువ్వు నా పక్కన కూర్చున్న రోజు నుండి నాకు ఒక్క రోజు కూడా సరిగ్గా లేదు. షాన్, నువ్వు కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నావు. షియాన్ తప్పేముంది? తన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? ఎందుకు చేస్తానా? నువ్వు కూడా తినని డిఫెండ్ చేస్తూ ఉంటావు. నీకు తను ఏమవుతుందని. శ్యామ్, నువ్వు ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా మాట్లాడావా? నీకు మాట్లాడే పద్ధతి అస్సలు తెలీదు. ఇలాగే జరుగుతుంటే నా కజిన్ నిన్ను వదలడు. నా గురించేనా? అయ్యో, జోక్ చేస్తున్నాను యార్, నిజంగా. నేను కూడా వస్తాను. హలో మిస్టర్ జైన్. హలో, క్లాస్ అయిపోయిందా? ఒక నిమిషం ఆగండి. చెప్పండి, ఏమైంది? నేను మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. అది మీకు ఒక విషయం తెలుసా? క్లాస్ 8లోని డివిజన్ 3లో ఒక స్టూడెంట్ ఉండేవాడు. తనకి ఎప్పుడు మంచి మార్క్స్ వస్తూ ఉండేవి. తర్వాత తెలిసింది తను తన క్లాస్మేట్స్తో సరిగ్గా ఉండడని. ఆ తర్వాత నుండి తనకి తక్కువ మార్క్స్ వచ్చేవి. ఓ, అలాగా. మీకు ఒక విషయం చెప్పనా? మంచి మార్క్స్ తెచ్చుకోవడం చాలా ముఖ్యం, కానీ క్లాస్లో మంచిగా బిహేవ్ చేయడం కూడా ముఖ్యమే. దాన్ని ఇగ్నోర్ చేయకూడదు. ఒక విషయం చెప్పండి, షియాన్ ఏమైనా చేసిందా? నేను మీకు క్లియర్గా చెప్తాను. ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చి తన మీద కంప్లైంట్ చేశాడు. ఒక క్లాస్మేట్ షియాన్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాడు. నేను హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ. నో ప్రాబ్లం. నువ్వే ముందుగా నా తరపున మాట్లాడావు. ఇంతవరకు నీకు థ్యాంక్స్ కూడా చెప్పలేదు. హా, నేను ఇప్పటి వరకు ఎవరిని అంత తప్పుగా బిహేవ్ చేయడం చూడలేదు, అందుకే అలా. షాంగ్ విచిత్రంగా ఉంటాడు. నీ సీట్కి తిరిగి వచ్చేయచ్చు కదా, కిందకి దించు. లేదు, ఇప్పుడు వెనక్కి వెళ్ళడం కుదరదని క్లాస్ టీచర్ నాకు ముందుగానే చెప్పారు. ఇదంతా వ్యాన్ తప్పు. ఒకవేళ తన్ని సీట్ తీసుకోకపోయి ఉంటే ఇలా జరుగుండేది కాదు. హా, జరిగిందని మర్చిపో. పద వెళ్దాం. నేను పట్టుకుంటాను. నీళ్ళ బాటిల్ పట్టుకుని ఇలా తిరుగుతున్నారేంటి? ఒక దగ్గర ఉండండి. పిల్లల్లో గొడవలు జరుగుతాయి. గొడవలు జరుగుతాయని ఒప్పుకుంటాను, కానీ ఒక తల్లిగా నీకు ఈ విషయంలో టెన్షన్గా ఏం లేదా? తను చదువు మీద దృష్టి పెడితే చాలు. పిల్లలకి ఇలాంటి రిలేషన్స్ ఏమీ అవసరం లేదు. నువ్వు పిల్లల్ని పుస్తకాల పురుగు చేసేస్తున్నావు. ఈ వీకెండ్ మనం గేమ్ ఆడడానికి వెళ్దాం. సరే. మనం బ్యాన్వన్ని కూడా ఇన్వైట్ చేద్దామా? తను నాతో మాట్లాడడానికి వచ్చింది. కానీ నిజంగానే తను మరీ అంత చెడ్డది కాదని నాకు అనిపిస్తుంది. తను చాలా సరదాగా ఉంటుంది యార్. ఈ లిటిల్ మాస్టర్ లాగైతే అస్సలు కాదు. దుంప ముఖం వేసుకొని తన కోపం ఎప్పుడు ముక్కు మీదే ఉంటుంది. మీరు కొంచెం నోరు మూసుకుని ఉండలేరా? నాకు లిటిల్ మాస్టర్ మాట్లాడినట్టుగా అనిపించింది. ఏంటి? వీళ్ళు కొంచెం నెమ్మదిగా మాట్లాడుకోవచ్చు కదా. నువ్వు విన్నావా? నేను ఇదే చెప్పాను. షియాన్, చెప్పండి నాన్న. ఇదిగో. ఇవేంటి? చదువుకునే టైంలో నీకు ఆకలి వేస్తుందేమో అనిపించింది, అందుకే తెచ్చాను. తిను. థ్యాంక్ యూ నాన్న.
చూడు మన దేశంలో ఒలింపిక్ ఎంత అద్భుతంగా జరిగింది కదా, సరదాగా అనిపించింది. నాన్న ఆ? ఒలింపిక్స్ లాస్ట్ ఇయర్లో జరిగాయి కదా. నేను ఎప్పటిదో పేపర్ తీసుకొచ్చేసాను. ఇది కిందటి సంవత్సరం అనుకుంటా. సరే గాని ఒక విషయం చెప్పనా, కరెంట్ అఫైర్స్ ఇంకా ఇప్పటి పాలిటిక్స్ మీద కూడా కొంచెం వాటి మీద కూడా దృష్టి పెడుతూ ఉండు. తప్పకుండా. సార్ మమ్మల్ని న్యూస్ చూడమని చెప్పారు. ఇవి ఎగ్జామ్స్ లో రావచ్చు. నిజమే. సరే, నేను ఇప్పుడు ఉన్నాను కాబట్టి నేను దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమంటావు? చూడు తల్లి, మన దేశం ప్రపంచం మొత్తంలో రోజు రోజుకి శక్తివంతంగా తయారవుతుంది, చాలా శక్తివంతంగా. చంద్రుడు పరిక్రమణ చేసే మొదటి శాటిలైట్ ఈ ఇయర్ మనమే లాంచ్ చేశాం కదా. ఇక కిందటి సంవత్సరం ఒలింపిక్స్ నిర్వహించాం. ప్రపంచంలో ఎన్నో దేశాలు మన దేశాన్ని పొగిడాయి. ఇక మనం ఇదే విధంగా ముందుకు వెళ్తూ ఉండాలి, స్పెషల్గా డిప్లొమాటిక్ రిలేషన్స్లో కదా. డిప్లొమాటిక్ రిలేషన్స్ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఇది చాలా ముఖ్యం. ఎందుకో తెలుసా? నాన్న నీకు డొంకతిరుడుగా ఎక్స్ప్లెయిన్ చేయరు, ఈజీగా వివరిస్తాను. ఓకే, నీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. ఈ భూమి నీ క్లాస్ అనుకో. ఇక నువ్వు మన దేశం. అయితే భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయో అవన్నీ నీ క్లాస్మేట్స్ అవుతారు కదా. కానీ మనకి నువ్వు మన దేశానివి. ఇప్పుడు ఒకవేళ నువ్వు క్లాస్లో ఇంప్రూవ్ అవ్వాలంటే నువ్వు కొత్తగా ఏదైనా చేసి తీరాల్సిందే. సెల్ఫ్ రిలయంట్, ఇంకా బాగా స్ట్రాంగ్ అవ్వాలి. గౌరవం కోసం మన తలరాత మనమే రాసుకోవాలి. ఇదే గొప్ప దేశపు పరిచయం. మా సార్ కూడా మాకు ఇదే విషయం చెప్పారు. కానీ మీరు చెప్పిన దాని ప్రకారం అయితే మన స్నాక్స్ని తక్కువగా తినాలి. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మనం మన అదృష్టాన్ని షేర్ చేసుకోవాలి. ఈ విషయం అందరికీ కూడా వర్తిస్తుంది. మన తలరాతని మనమే రాసుకోవాలి. నువ్వు చెప్పింది నిజమే. కానీ నాన్న అనేది ఏంటంటే నువ్వు స్నాక్స్ కొంచెం తక్కువగా తినాలి. అవి లైవ్ దాచిపెడదాం. వీటిని రేపు నీ క్లాస్మేట్స్ కోసం తీసుకువెళ్ళచ్చు. ఇదిగో ఈ చాక్లెట్ బాక్స్ ఉంది కదా, దీన్ని నువ్వు సీయూకి ఇచ్చేయచ్చు. నాకేం అక్కర్లేదు. అర్థం చేసుకో, ఎక్కువ తినకూడదు. ఇదిగో, వద్దు, ఎక్కువ తింటే లావ్ అయిపోతావు. చదువు మీద దృష్టి పెట్టు. ఇవి క్లాస్మేట్స్కి ఇవ్వు. ఇవి మా క్లాస్మేట్స్ కోసమా, లేక ఇడియట్కా? హలో అంకుల్. సీవే, గుడ్ మార్నింగ్. మార్నింగ్. ఒక్క నిమిషం ఆగు. సీవే, నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. షియాని ఈ మధ్య స్కూల్లో జాయిన్ అయింది. అక్కడ తను ఏదైనా గడబిడ చేసిందా? ఏమైంది? ఎందుకు అలా అడుగుతున్నారు? షియాన్ స్కూల్ నుండి వచ్చినప్పుడు తను సంతోషంగా లేదనిపిస్తుంది. నువ్వు తనను అడుగు, తను మాకు చెప్పదు. స్కూల్లో తన విషయంలో ఏదో జరిగిందనిపిస్తుంది నాకు. సరే, టెన్షన్ పడకండి అంకుల్. నేను క్లాస్లో తనని ఇంకెక్కువ పట్టించుకుంటాను. థ్యాంక్ యూ సీవే. పద వెళ్దాం. అంకుల్ ఇంటికి కూడా ఎప్పుడైనా డిన్నర్కి రావచ్చు కదా. నాన్న, షియాన్, మీరిద్దరు స్కూల్కి వెళ్ళండి, నేను బయలుదేరుతాను. క్లాస్కి వెళ్ళేది లేదా? బాగా లేట్ అవుతుంది. నువ్వు ఇటువైపు నడు. థ్యాంక్స్. లిటిల్ మాస్టర్, మీరిద్దరూ ఇంతలా అతుక్కొని ఎందుకు నడుస్తున్నారు? అలాంటిదేమీ లేదు. తనకేమైంది? సరే, నాకు ఒక విషయం చెప్పి ఇన్ని స్నాక్స్ తీసుకొని ఎందుకు వచ్చావు? నాన్న వల్లే తీసుకొచ్చాను. ఆయనే నాతో ఇదంతా చేయించారు. బహుశా స్నాక్స్ పంచితే రిలేషన్స్ బాగుంటాయి అనుకున్నారేమో. క్లాస్మేట్స్తో ఎందుకు షేర్ చేసుకోలేదు?
ఇవి ఎవరికి ఇవ్వాలో అర్థం కాలేదు. నేను దీని గురించి ఆలోచించాను, కానీ మీరే నాకున్న ఫ్రెండ్ అనిపించింది. చూడు షియాన్, నీ క్లాస్మేట్స్తో ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అలాగే ప్రతి ఒక్కరిలో ఒక స్పెషాలిటీ ఉంటుంది, నీకు మెల్లిమెల్లిగా అర్థమవుతుంది. నేను చేయగలిగాను, నువ్వు కూడా చేయగలవు. ఇదిగో. నేను చేయగలను. ఆల్ రైట్, మీరు వెళ్ళొచ్చు. ఫ్రీ టైం. నేను వస్తాను. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. అమ్మాయిలు చాలా సింపుల్గా ఉంటారని అందరూ అంటారు. నీ ఉద్దేశం ఏంటి? సరే, ఓ పద, నేను నీకు ఒకటి చూపిస్తాను. అందరి గురించి తెలియదు కానీ తను మాత్రం నిజంగా చాలా స్ట్రేట్ ఫార్వర్డ్. అవునా? నీకు ఇదంతా ఎలా తెలుసు? నీకు తనంటే ఇష్టమా ఏంటి? నాకు నువ్వంటే ఇష్టం. జోక్ చేయకు. అయితే ఇప్పుడు నువ్వు తనతో డివోర్స్ తీసుకుంటున్నావా? నీ నాన్సెన్స్ ఆపుతావలేదా? నీ ర్యాంక్ ఏమో 45, నాది 38. మరి నువ్వు నా గురించి ఎలా మాట్లాడతావు? సిక్కి, నువ్వేం చేస్తున్నావు? నీ ప్రాబ్లం ఏంటి? ఏయ్, డెస్క్మేట్ అలిగినట్టుంది. ఏదో ఒకటి చేసి తనని నార్మల్ చేయి. లిటిల్ మాస్టర్, నువ్వు చాలా తెలివైన దానివి. ఐఎమ్ సారీ. ఏం పర్లేదు, నాకు ఆర్గ్యూ చేయాలని లేదు. సియుఏ, ఇదిగో పట్టుకో. ఓ窗外晚风轻轻划过发梢，吐进你的微笑，好像习惯躲进你的怀抱，不经意扬起嘴角，很奇妙的味道，浪漫在发酵，依偎在你的身旁。当思念在心上留下一束光，是你温柔的过往。想要和你去远方，寻找彼此海洋，让爱的光芒代替忧伤。星空下许的愿望，和你经过漫长，实现了所有幻想。想要和你去远方，寻找彼此海洋，